ఆయన 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 గత గవర్నమెంట్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చినట్టయితే బహుశా ఈయన కూడా డీసీపీ అయి ఉండేవాడేమో, ఆ క్యాడరు వ్యక్తి ఇతను. కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసేయండి సర్వీస్లో నుంచి అని చెప్పేసి ఆయన నిన్న ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్ని మా టీడీపీ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అద్భుతంగా అందిపుచ్చుకుని, సర్వీస్ రూల్స్ నిబంధనల్ని ఉల్లంఘించినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, రాజకీయాల గురించి మాట్లాడినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, ఉరేసేయాలి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని చెప్పేసి డిబేట్లు స్టార్ట్ చేసింది. మంచిదే, మీరు లేవనెత్తినటువంటి అంశం చాలా అద్భుతమైనటువంటి అంశం. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీరు డిఓపిటీకి రాయటం నిజంగా నిజాయితీగా ఒక రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ ఇంత సామాజిక అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల, సర్వీస్ అంశాల పట్ల స్పందించటం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం అని అయితే నేను భావిస్తున్నా. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ సభలో ఆయన అనింది, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాధికారంలో ఒకళ్ళు ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే కొన్ని కాలాల పాటు నిమ్న జాతులకు అధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. సో అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి నిమ్న జాతులకి అధికారం రావటం అవసరం అనేటువంటి ఒక్క భావజాలంతో ఆయన చెప్పటం రఘురామకృష్ణరాజు గారికి నచ్చల.